చిన్న చిన్న మెరుపులు జాదుగారి అమ్మాయి అమృత కథ. చిన్న చిన్న మెరుపులు పచ్చని కొండల మధ్య చిన్న అడవితో చుట్టుముట్టబడిన చంద్రవనం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు అమృత. అమృత సాధారణ అమ్మాయి కాదు. ఆమెకు చిన్నప్పటి నుంచే ఎవరికీ తెలియని ఒక ప్రత్యేక శక్తి ఉండేది. ఆమె కళ్లలో చూస్తేనే మనసు నెమ్మదిగా మారిపోయేలా ఒక వెలుగు కనిపించేది. అమృత తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి ఒక మౌనమైన వ్యక్తి. అతను అడవిలో మూలికలు సేకరించి మందులు చేసేవాడు. గ్రామస్థులు అతన్ని జాదుగాడు అని పిలిచేవారు. కాని అతను నిజంగా జాదుగాడు కాదు, ప్రకృతి రహస్యాలు తెలిసిన జ్ఞానవంతుడు. మూలిక శక్తి మేల్కొన్న రోజు ఒక రాత్రి చంద్రవనం మీద ఘోరమైన తుఫాను వచ్చింది. మెరుపులు, ఉరుములు, వర్షం, అందరూ భయంతో ఇళ్లలో దాక్కున్నారు. ఆ సమయంలో అడవిలో ఒక వింత కాంతి మెరిసింది. అమృత ఆ కాంతిని చూసి ఏదో తెలియని శక్తి తనను పిలుస్తోందని అనుభవించింది. తండ్రి నిద్రలో ఉండగా అమృత నెమ్మదిగా అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఒక పురాతన వృక్షం దగ్గర ఆమె నిలబడ్డది. ఆ వృక్షం నుండి ఒక మృదువైన స్వరం వినిపించింది. అమృతా, నీవు ప్రకృతి కుమార్తెవు. ఆ మాటలతోనే అమృత చేతుల్లో వెలుగు పుట్టింది. గాలి ఆగింది. వర్షం నెమ్మదించింది. ఆమె భయపడలేదు. ఆ శక్తిని ఆమె హృదయం అంగీకరించింది. స్ఫటిక బంతి జాదుగారి మార్గం తరువాత రోజు తండ్రి అమృతకు నిజం చెప్పాడు. నీ తల్లి కూడా ఇలానే. ఆమె ప్రకృతితో మాట్లాడగలిగేది. ఆ శక్తి ఇప్పుడు నీలో మేల్కొంది. అమృత రోజులు గడిచే కొద్దీ తన శక్తిని నియంత్రించడం నేర్చుకుంది. చెట్లకు ప్రాణం పోయగలిగేది. గాయపడిన జంతువులను మాన్పగలిగేది. దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం నింపగలిగేది. కానీ ప్రతి శక్తికి పరీక్ష ఉంటుంది. విరుద్ధ దిశల్లో ఉంచిన రెండు కత్తులు చీకటి ప్రవేశమొక రోజు చంద్రవనానికి దూరమైన రాజ్యంలో నుంచి క్రూర శక్తులు కోరుకునే మంత్రి కాలనేమి వచ్చాడు. అమృత శక్తి గురించి అతనికి తెలిసింది. ఆ శక్తిని తన కోసం వాడుకోవాలని అతను కుట్ర పన్నాడు. గ్రామం మీద అపవాదాలు, భయాలు పుట్టించాడు. ఆ అమ్మాయి వల్లే అపదలు వస్తున్నాయి అని గ్రామస్థులను రెచ్చగొట్టాడు. అమృత హృదయం బాధతో నిండిపోయింది. కాని ఆమె పారిపోలేదు. మెరిసే నక్షత్రం నిజమైన జాదూగ్రామం మొత్తం గుమిగూడిన రోజు కాలనేమి అమృతను పట్టుకోవాలని ప్రయత్నించాడు. అప్పుడు అమృత ముందుకు వచ్చి తన చేతులను ఆకాశం వైపు చాచి నిలబడ్డది. ఆ క్షణంలో గాలిలో శాంతి, మనుషుల హృదయాల్లో నిజంచీకటి, మనసుల్లో భయంకాలనేమి శక్తి కరిగిపోయింది. అతని అబద్ధాలు బయటపడ్డాయి. గ్రామస్థులు అమృత ముందు తలవంచారు. చెర్రీ పువ్వు ముగింపు కాదు, ఆరంభమమృత ఎప్పుడూ రాణి కాలేదు. రాజ్యం కోరుకోలేదు. ఆమె ఒక రక్షకురాలు అయింది. చంద్రవనం అప్పటి నుంచి వెలుగులో నిలిచింది. మరియు ఇప్పటికీ ఎవరో దారి తప్పినవారు అడవిలోకి వెళ్తే ఒక మృదువైన వెలుగు చూపిస్తూ దారి చూపించే అమ్మాయి గురించి చెబుతుంటారు. ఆమెనే జాదుగారి అమ్మాయి అమృత. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.